ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. గత వారమంతా కాపాడి గొప్ప ప్రేమతో కృపతో ఈ నూతన దినంలోకి మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ నూతన వారంలోనికి దేవుడు మనల్ని తీసుకువచ్చాడు. దేవాది దేవునికి వందనం చెల్లిద్దాం. ఈ దినం పునరుత్థాన దినము. మనము ఆదివారం మనం చర్చెస్కి వెళ్తాం కదా, మందిరంలకు కుటుంబ సమేతంగా వెళ్ళి ఆరాధిస్తాము. ఆ విధంగా ఆరాధించక ముందుగా మనము వాక్యంను ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వారులారా, ఈ దినము ఆదివారం కదా, మరి దేవుని సన్నిధిలో మనము నిలబడాలి, ఆరాధనతో నిలబడాలి. ఎంతకాలంగా మనము కొన్ని విషయాల గురించి ఎదురు చూస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థనలలో ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఇంకా సమాధానం రాలేదని అనిపించినప్పటికీ కూడా దేవుడు మౌనంగా లేడు. ఆయన వాగ్దానం ఆలస్యం కావచ్చు, కానీ ఎన్నటికీ విఫలం కాదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు దేవుని వాక్యం మన హృదయాలకు గొప్ప ధైర్యాన్ని, నెమ్మదిని కలుగజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం ప్రకారము, వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలంగా పట్టుకుందాము. నిజమే కదా, దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఎంతో నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మకమైన వాడు. మనమైతే మనుషులైతే నమ్మకం లేదు, నమ్మదగిన వారు కాదు. కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఆయన పైన మనం ఆధారపడి ఉండడానికి మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము ఆయన స్వభావంలో నిలిచి ఉంటుంది. మన పరిస్థితులు మారొచ్చు, మనుషులు మారిపోతారు, సమయం ఆలస్యం కావచ్చు, కానీ దేవుని మాట ఎన్నటికీ మారదు. ఈ ఆదివారం మనము దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు కేవలం ఆశీర్వాదాల కోసం మాత్రమే కాదు, వాగ్దానాలు నిలబెట్టి దేవుని మహిమపరచడానికి రావాలి. కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపిస్తుంది. తలుపులు మూసివేయబడినట్లుగా కనిపిస్తాయి. మన ప్రార్థనలు వినబడలేదేమో అని అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, దేవుడు కనిపించకుండా పనిచేస్తున్నాడు. నీవు చూడలేని చోట ఆయన మార్గాలను సిద్ధం చేస్తున్నాడు. నీవు తెలియని వ్యక్తులను, అవకాశాలను, సమయాలను ఆయన ఇప్పటికే ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. నీ కన్నీటి ఒక్క బొట్టును కూడా ఆయన మర్చిపోలేదు. అవన్నీ కూడా తాను ఎత్తిపెట్టుకొని ఉన్నాడు. మన కన్నీటిని చూస్తే ఆయనకు మన యొక్క సమస్యలు, మన యొక్క బాధ, వేదన అంతా కూడా ఆయనకు గుర్తుకొస్తూనే ఉంటుంది. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనము మర్చిపోతామేమో, దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం మర్చిపోతామేమో, మనం చేసిన ప్రార్థనని మనం మర్చిపోతామేమో, కానీ దేవుడు మాత్రము తన ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు కూడా మర్చిపోడు. ఆయన వాగ్దానంను తప్పక నెరవేరుస్తాడు. ఆయన మన వాగ్దానం నెరవేర్చడానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం కొరకు మనము ఎదురు చూడాలి. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఆయన ప్రణాళికలు చాలా గొప్పవి. నీ పట్ల, నా పట్ల ఆయనకున్నటువంటి ఆలోచనలు, ఆయనకున్నటువంటి ప్రణాళికలు చాలా గొప్పవి. ఆయన మార్గాలు, ఆయన తలంపులు మనం అసలు లెక్కించలేము, వాటిని మనం ఊహించలేము. మన తలంపులు ఆయన తలంపుల కంటే చాలా గొప్పవి. ఆయన తలంపులు మన తలంపుల కంటే చాలా గొప్పవి. ఆయన మార్గాలు మన మార్గాల కంటే చాలా గొప్పవి. ఆకాశం కంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా ఉన్నాయట. మరి అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. మరి ఆయన మన వాగ్దానాన్ని, మన పట్ల ఆయన మనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చక మానడు కదా. తప్పకుండా అనుగ్రహిస్తాడు, నెరవేరుస్తాడు. దాని కొరకు మనం ఎదురు చూడాలి. ఈ ఆరాధనలో ఆదివారము మనం దేవుని సన్నిధానంలో, మందిరాలలో చేరి ఆరాధిస్తున్నప్పుడు మన హృదయాన్ని పూర్తిగా దేవునికి అప్పగిద్దామా? దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. నీ హృదయంలోని ఆశను చూస్తున్నాడు. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ దుఃఖాన్ని చూస్తున్నాడు. నీ దుఃఖాన్ని తీర్చివేసే దేవుడు ఆయన. నీ హృదయంలో సంతోషాన్ని నింపివేసే దేవుడు ఆయన. నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. అందుకే ఆయనకు మన హృదయాన్ని అప్పగించుకుందాం. నీ హృదయాన్ని అప్పగించు, నా హృదయాన్ని నేను అప్పగిస్తాను. మనమంతా కూడా ఆయనను స్తుతిద్దాం. మనము ముందుగానే స్తుతిద్దాం. దేవుడు మనకు చేస్తాడు అని నమ్మి విశ్వాసంతో స్తుతిద్దాం.
పౌలు గారు చెప్తున్నారు కదా, ఎల్లప్పుడూ ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్తున్నాడు. మనం దేని గురించి కూడా చింతపడకుండా ఆయనను స్తుతిద్దాం, ఆయనను నమ్ముదాం. నమ్ముతున్నావా? ఆయనను నమ్ము, ఆయన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఇది ఈ ఆరాధనలో కూడి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి హృదయము ఆయన సన్నిధిలో తెరిచి ఉన్నది. ఆ దేవుడు సమస్తం చూస్తున్నాడు. కనుక దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని నిశ్చలంగా పట్టుకుందాం, గట్టిగా పట్టుకుందాం. యథార్థ హృదయంతో మనము దేవుని సన్నిధానానికి చేరదాం. మన హృదయంలో ఎలా ఉండాలంట అంటే, హెబ్రీలకు రాసిన పత్రికలోనే 10వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే, మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరంలో కలవారంనై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానంనకు చేరుదము అని పౌలు గారు చెప్తున్నట్లుగా మనము ఆ విధంగా చేద్దాం. మనము దేవుని సన్నిధానంలో ఉన్నాము, ఆయన మన హృదయాన్ని చూస్తున్నాడు. కనుక మనము ధైర్యంగా ఆయన సన్నిధానంలో మనము ఆయనకు మన యొక్క సమస్యలు, మనకున్న కష్టాలు, మనకున్న దుఃఖాలు సమస్తము మనము కుమ్మరించుకోవాలి. హన్నా కుమ్మరించినట్లుగా కుమ్మరించుకోవాలి. అప్పుడే మనము తప్పక ఆయన మనకిచ్చిన వాగ్దానంను పొందుకోగలుగుతాము. అయితే తగిన సమయంలో ఆయన మనకిస్తాడు అన్న విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితే మనం తప్పకుండా దానిని పొందుకుంటాము. దేవుడు మనలను దీవించునుగాక. ప్రార్థనలలోనికి వెళ్దామా? ఈ పరిశుద్ధ ఆదివారము ఉదయాన తండ్రి, మేము నీ సన్నిధిలో చేరుతున్నాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకే స్తుతి, నీకే స్తోత్రములు. తండ్రి ప్రభా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. దేవా, నీ సన్నిధిలో మేము ఆరాధిస్తున్నాము. మా హృదయాలను విప్పి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. దేవా, మా ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నందుకు నీకు వందనములు. మమ్మల్ని క్రొత్త దినానికి చేర్చినావు ప్రభా, నీకు వందనములు. నూతన వారంలోనికి చేర్చారు నాయన, నీకు వందనములు. తండ్రి ప్రభా, గత వారమంతా మమ్మల్ని కాపాడినారు. దేవా, నీకు వందనములు. ఈ నూతన వారంలో మా ఎదుట ఏ కార్యములు ఉన్నాయో, ఏ పనులు ఉన్నాయో, ఏ ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ కూడా నీ చేతులకు మేము అప్పగించుకుంటున్నాం. తండ్రి, నీవు ఇచ్చిన వాగ్దానములను జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ప్రభా, ప్రతిదినము మేము వాగ్దానములను ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తున్నాము, నిశ్చలంగా పట్టుకొని ఉన్నాము. నీవు వాగ్దానములను నెరవేర్చే దేవుడవు. నీవు వాగ్దానమును ఇచ్చిన తర్వాత నమ్మదగిన దేవుడవు. తండ్రి, నువ్వు వాగ్దానమును స్థిరపరిచే దేవుడవు కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. సమర్థుడమైన దేవుడవు గనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడమైన దేవుడవు గనుక నీకు వందనాలు ప్రభా. మా తండ్రి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవుడవు నాయన, నీకు వందనములు. ఆయనను దీనులమైనటువంటి మా హృదయాలలో కూడా నివసించడానికి నీవు ఇష్టపడుతున్నందుకు నీకు వందనములు. తండ్రి, ఈ ఆదివారంన ప్రభా నీ మందిరంలో చేరి నిన్ను ఆరాధిస్తున్నాం. తండ్రి, మా హృదయాలను కుమ్మరించుకుంటున్నటువంటి మాలో అనేకులను మీరు చూస్తున్నారు దేవా, నీకు వందనములు. మా తండ్రి దేవా, నీ వాగ్దానాల మీద మా విశ్వాసాన్ని మరింత బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, ఆలస్యం చూసి నిరుత్సాహపడిన ప్రతి హృదయానికి క్రొత్త నిరీక్షణను అనుగ్రహించుము, క్రొత్త ఉత్సాహంను అనుగ్రహించుము, క్రొత్త ప్రోత్సాహాన్ని అనుగ్రహించుము నాయన. మా ప్రభా తండ్రి, నీవు నిరాశపడిన వారిని తండ్రి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. కృంగి ఉన్న వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. కన్నీళ్లతో ప్రార్థిస్తున్న వారికి సమాధాన ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, ఎవరు ఏ సమస్యలలో ఉన్నారో నాయన, ఆ సమస్యలను వారి హృదయములు విప్పి నాయన నీ సన్నిధిలో మరి ప్రార్థిస్తుండగా తండ్రి, వారిని మీరు కనికరించమని, ప్రతి ఒక్కరి సమస్యలను తొలగించమని ప్రభా జవాబిచ్చి నాయన వారికి ఊరట అనుగ్రహించండి, నెమ్మదిని అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఈ దినం తండ్రి ఎంతమందినైనా అనారోగ్యంతో ఉండి ప్రభా మరి మందిరానికి రాలేక ఉన్నారు, వారిని అందరినీ స్వస్థపరచండి. ఎంతోమంది ప్రభా హాస్పిటల్స్లో క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, వారిని కూడా స్వస్థపరచండి ప్రభా. మీరు త్వరగానైనా స్వస్థపరిచే దేవుడు, శీఘ్రంగా స్వస్థత అనుగ్రహించమని వేడుకొంచున్నాం మా ప్రభానైనా. వెంటిలేటర్పై ఉన్నవారు, ఐసీలో ఉన్నవారు కనికరించండి, వారికి సహాయం చేయండి.
ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబాలకు నీ సమృద్ధిని ప్రసాదించి ప్రభావాన్ని లేవనెత్తండి. కృంగుదలలో నుంచి లేవనెత్తండి ప్రభా. ఉద్యోగం కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో వారికి తగిన అవకాశాలను కలుగజేసి ప్రభా, తప్పకుండా మంచి ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగములు లేదా ఒక మార్గము వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. బిజినెస్ స్టార్ట్ చేసిన వారు తప్పకుండా ఫ్లరిష్ అవ్వడానికి సహాయం చేయండి నాయన. మా తండ్రి, ప్రతి ఒక్కరి చేతి పనిని మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాము. ప్రతి ఇంటిలో నీ సమాధానము, ప్రేమ, ఐక్యత నింపండి. కుటుంబంలో కలతలు లేకుండా, మరి ఎలాంటి మనస్పర్ధలు లేకుండా కాపాడండి దేవా. ప్రతి కుటుంబంలో నీ ఉండమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. ఈరోజు ప్రార్థనలో, ఆరాధనలో పాల్గొనే ప్రతి ఒక్కరి మీద నీ పరిశుద్ధ ఆత్మశక్తిని కుమ్మరించమని వేడుకొంచున్నాము దేవా ప్రభా. ఎక్కడెక్కడైతే నీ యొక్క వాక్యం ప్రకటించబడుతున్నది, మరి ప్రతి చోట కూడా నాయన నీ యొక్క ఆత్మను కుమ్మరించండి దేవా. సేవకులను ఆశీర్వదించి వారిపైన నీ అభిషేకమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. ప్రపంచమంతటా కూడా నీ వాక్యం ఎక్కడెక్కడికి ప్రకటించబడుతున్నదో అక్కడంతా మీరుండి నాయన నీ వాక్యం ద్వారా అనేక హృదయాలను సంధించమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా. మార్పును ప్రతి ఒక్కరి హృదయాల్లో అనుగ్రహించండి, మారు మనసును అనుగ్రహించండి. ఎంతోమంది కఠిన హృదయాలై ఉన్నారు, నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్నారు, నీ సిలువ విలువను అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు, గ్రహించలేని స్థితిలో ఉన్నారు నాయన. వారి హృదయాలలో గ్రహింపును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ. మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి మందిరంలో నాయన ఆరాధనకు మరి వెనక ఉండి పని చేస్తూ ఎన్నో విధాలుగా సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకొంచున్నాం. మారుమూల ప్రాంతాల్లో ఎలాంటి సౌకర్యాలు లేని చోట సేవకులు పనిచేస్తున్నారు ప్రభా. ఆ సేవకులను మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేవా ప్రభా, ప్రతి చోట నీ వాక్యం ప్రచురించబడాలి, ప్రకటించబడాలి. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకోవాలి. మా దేశంపై నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యవన బిడ్డలందరినీ దీవించండి నాయన. ప్రతి ఒక్కరు కూడా జ్ఞానంతో ప్రవర్తించినట్లుగా సహాయం చేయండి. నిన్ను తెలుసుకొనుటకు సహాయం చేయండి నాయన. అంధవిశ్వాసాల నుంచి విడుదల దయచేయండి. భయంకరమైన వ్యసనాల నుంచి విడుదల దయచేయండి నాయన. మా ప్రభా తండ్రి, మరి ఈ ఆదివారం ఎంతమంది అయితేనైనా ఆరాధనలలో పాల్గొంటున్నారో వారందరి హృదయాలలో మీరు పని చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యము ద్వారా వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, ఇక్కడ స్తుతిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. మా అందరి స్తుతి నీకు ఇష్టమైన బలిగా ఉండునట్లుగా సహాయం చేయండి. నీవు చెప్పిన ప్రతి వాగ్దానం మా జీవితాలలో నెరవేరినట్లుగా కృప దయచేయండి దేవా ప్రభా. మేము నిన్ను విడవకుండా నిన్నే నమ్ముకొని నడిచేవారంగా ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, మేము నిన్ను నీ సన్నిధిలో మేము చేస్తున్న ప్రతి ప్రార్థనను మీరు విని మాకు జవాబిస్తున్నందుకు నీకు వందనములు తండ్రి. మేము తిరిగి గృహాలకు వెళ్తున్నప్పుడు కూడా మీరే మాకు తోడుగా ఉండి మా ప్రయాణాలంతట్లో కూడా క్షేమమును, భద్రతను అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా ప్రభా, చిన్న బిడ్డలను దీవించండి. వారిని దయందున, మనుషుల దయందున వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయండి. వారిని నీ బిడ్డలుగా, నీ పనిముట్లుగా వాడుకొనమని కూడా ప్రార్థిస్తున్నాం. యవన బిడ్డలు ఎవ్వరు కూడా వదిలిపెట్టబడకుండా ప్రతి ఒక్కరూ నీ బిడ్డలుగా మారాలి తండ్రి ప్రభా. యవ్వనంలో కాడు మోయడం ఎంతో మంచిది నాయన. మా తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఈ పునరుత్థాన దిన దీవెనలు మా పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, ఈరోజు ఆరాధనకు వెళ్ళేటప్పుడు ఒక విషయాన్ని మాత్రం మర్చిపోకండి. దేవుడిచ్చిన వాగ్దానం ఎప్పటికీ విఫలం కాదు. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు. మనం మారిపోతామేమో, కానీ ఆయన మాత్రం మారిపోడు. ఆయన తప్పకుండా వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు, నెరవేరుస్తాడు. విశ్వాసంతో ఎదురు చూడండి, కనిపెట్టండి. విశ్వాసంతో ఆయనను ఆరాధించండి, కృతజ్ఞతతో ఆయనను స్తుతించండి, నిరీక్షణతో ఆయన కొరకు కనిపెట్టండి. ఆయన నమ్మదగినవాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.
ఆమెన్. ఈ ఛానల్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఈ యొక్క ఛానల్లో ఆరాధనకు అనువైన సందేశంగా ఆరాధన, విశ్వాసము, నిరీక్షణ, దేవుని వాగ్దానాలపై నమ్మకము కలిగేలాగా ఉండే ఈ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఆమెన్. ఆమెన్.